ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ చేయండి. ఈ డ్రామా కంపెనీలో చంద్రబాబు నాయుడు మెయిన్ ఆర్టిస్ట్. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. ఆయన 10 కాలాల పాటు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా. చంద్రబాబు ఆకాశంలోంచి ఊడిపడ్డా? You actually had a situation slightly like that. మహానుభావుడు ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తాడు. And only after that, సూపర్ రా. God knows whatever you spoke about. It's not so. అలాగే సార్. Our average procurement cost is 5. Good, fantastic. Was 2 rupees 49 paise. This is, as I've said, నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. one of the duties of the. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. Gautam Adani met me. రే లేచాడు రా పిస్తా, కూర్చోరా బచ్చా. And whatever I gathered, నీ ఇష్టం వచ్చినట్టు నీ నోరు ఉంది కానీ పిచ్చుకొక్కలాగా మొరిగితే నీ ఇంటికి వచ్చి బడిత పూజ చేస్తామని చెప్పాం. ఈ చవటలో ఇంతకన్నా గొప్పగా ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు లాంటి వెధవ ఈ భారతదేశ రాజకీయాలు ఇంకోటి ఉండడు. ఏంట్రా నువ్వు పెద్ద పోటుగాడివా? From 2019. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది. See, basically this has got nothing to do with. నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏం అర్థం అవుతాయి? I would have met so many industrialists. నీ అవ్వ ఏమన్నారా? See, on September 15th, I would have met. ఏం దరిద్రం పట్టుకున్నా అర్థం కావట్లేదురా. What is mentioned in that, whatever reports that at least have come. అరే జయ, నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రా. To my end of my tenure, there's no my name is not mentioned anywhere. ఇది ఎప్పుడు పెట్టారు? ఇలాంటి 10 మంది పోకోడి గాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ జూనియర్ అసిస్టెంట్లు. మా ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు విజయవాడలో మైక్ గొట్టాలు దొరికితే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆరోపణలు చేస్తున్నాడు. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. డెకైట్ అంటారు. డెకైట్ అంటే ఏంటంటే జేబు దొంగ. వీడు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడవచ్చు. నేను చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి మూతిపళ్ళు రాళ్ళు కొట్టాలన్నది. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. ఇటువంటి వాడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఇటువంటి కబుర్లు చెప్తాడు. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపి కింద తీసుకొచ్చారా? ఆయన గనక ఆడి ఇష్టం వచ్చినట్టు మాడితే డెఫినెట్గా ఆడి పళ్ళు రాలుతాయి. అంతే. నాకున్నటువంటి అన్ని రకాలైనటువంటి వెపన్స్ నేను వాడతా. నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరు. దమ్ముంటే చంద్రబాబు గారిని కూడా తెచ్చుకోమనండి, నేను రెడీగా ఉన్నా. కూర్చో మావా, ఒళ్ళు పంచర్ అయిపోద్ది. If power is because of this factor, actually give us a saving. ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్లు కడిగించాడు. But the fact is, ఇగో వెంకీ నువ్వు ఏమన్నాను, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లేదు. పిచ్చ కుక్కలు మొరిగేటికి ఏం సమాధానం చెబుతాం? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. వీడు చర్చికి రాడంట, ఏ మీడియా ముందుకి చర్చికి రాడు. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. 10 రోజుల నుంచి నీ నోటికి అద్దు పొద్దు లేకుండా కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. నన్ను వదలండి సార్, మా ఊరు నాకు పోలీసులు కావాలని చెప్పి ఏడుస్తాడు. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. డ్యూరింగ్ ఇన్ దీస్ డెజర్ట్ ప్రోన్ ఏరియాస్ అమ్మాయిల బ్రోకర్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. 1 rupee 98 paise to 2 rupees per. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. which apparently సార్ అర్థమైంది సార్. వీళ్ళంతా సినిమాల్లో ఉండాల్సిన వాళ్ళు, చంద్రబాబు అమ్మ వీళ్ళందరూ. అద్భుతం, ఫెంటాస్టిక్. this is an understanding. విగ్రహాలనే ధ్వంసం చేస్తాడు, మళ్ళీ ఆ విగ్రహాలకి ఈయన వెళ్ళి పూజలు చేస్తాడు. రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి. వాడిని రాజకీయంగా సమాధి చేయాలి. ఏనుగు నీకు తగిలించేసాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతాను. చంద్రబాబు నాయుడు అన్న పత్తిత్తా రాజకీయ వ్యభిచారి చంద్రబాబు నాయుడు.
ఎందుకు కొడుతున్నాడు సార్? ఆడు మూటలు మోసేవాడు, బ్రోకర్ పనులు చేసేవాడు. ఆ బ్రోకర్ గాడికి నాకు ఏముంటాయి పర్సన్. చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఇంకొద్దిగా పెంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు తెలిసి భూమి మీద ఎవడు ఉండడు. ఆడే ఓ సౌట, మళ్ళీ ఆడికి ఎవడు భయపడతాడు? నువ్వేట్లా అవైపోయావు? కోట బియ్యం తింటానండి. ఆడి బచ్చాగాడు, ఆడికి నాకేముంటది పర్సనల్ గా. ఎదవటి ఇట్లీలు ఆడకు. ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా మచ్చ లేకుండా బతికేవాడు నేను. కంగారెంతురా చెప్తాను కదా. ఆడెక్కడికి వస్తాడు చెప్పండి, లేకపోతే నేను ఎక్కడ రావాలో చెప్తాను, రమ్మనండి. రేయ్ రేయ్ చాలురా, అక్కడ రియాక్షనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు ఎక్కేయాలి ఆయన. బయటికి ఈ రోజు నేలకేసి కొట్టారు, 23 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. మా ముఖ్యమంత్రి గారు 20 నెలల్లో మేము ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాం నాకేం తెలుసు? నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా 7 లేదా 3 నువ్వు పలానా చోటకు వచ్చామని చెప్పండి. ఆ పనిలో ఉండు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుండాలి. వెరీ గుడ్, పైకి వస్తావు. ఈడికి కానీ చంద్రబాబుకి కానీ అంత సీన్ లేదు. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రావు. వదిన్ని చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీచాతి నీచుడు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. సిగ్గు శరం లేకుండా 72 73 చచ్చినా కూడా అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. ఇంకో రకంగా నేను ఎక్కడన్నా ఒక చిన్న కామెంట్ చేశాను. ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి? అన్నను అడ్డం పెట్టుకుని పెరిగినటువంటి వెధవ వాడు. ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు జీవితాంతం చేసినా కూడా అతను మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు కూడా అవడు. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? చంద్రబాబు నాయుడు ఉచ్చము నీచము లేనటువంటి వెధవ. ఈ నాకు గన్మెన్లు కావాలి అని చెప్పి పెడతాడు. అయ్యారు చంపేయమంటారా? ఎవరింటికాడ చర్చికి ఒప్పుకోడు. ఒకడు మధ్యలో ఏం చేయమంటావరా? నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. ఇలాంటి జోకులు ఎవరుంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఫోన్ చేస్తే ఎత్తొచ్చు కదా ఆడు, లేదా ఆడు నాకు ఫోన్ చేసి ఈ పోలీసులు ఈ పార్టీ వాళ్ళు ఇవన్నీ ఎందుకు? నేను ఎవరినన్నా తిట్టినట్టు కానీ, నేను ఎవరినన్నా బాధ పెట్టినట్టు కానీ ఎక్కడన్నా మీకు ఏమైనా సమాచారం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. ఇంకా కొంచెం స్మైల్ అయిపోతుంది, నువ్వు చెప్తా. కానీ చంద్రబాబు గారిని డ్రామా ఆర్టిస్టులు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక అవినీతి చక్రవర్తి. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. మనం ఏదో ప్రగల్భాలు సొల్లు ప్రగల్భాలు కనుక పలికినట్టు ఉంటుంది. భగవంతుడా, గుళ్ళు బాగలు కొట్టో గోపురాలు బాగలు కొట్టో హిందూ మతం ఎజెండానో ఉభయ గోదావరి జిల్లాలు మార్పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగానే ఉంటే సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. నువ్వు దొంగవా మేం దొంగవా ఈ రాష్ట్ర ప్రజలు తేలుస్తారు. భగవంతుడా ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడాను. ఒకవేళ అతను కనుక వినకపోతే అతనే దెబ్బతింటాడు. అధికారంలోకి వచ్చేది మనమే. ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ. నన్ను వెళ్ళనిస్తారా అంటే ఇది ఒక డ్రామా కంపెనీ. మరి ఏం చేయమంటావు? నా శక్తి వంచన లేకుండా నేను సంకనాగిపోయినా కూడా నేను కృషి చేస్తాను. వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నీచుల్ని, చంద్రబాబు లాంటి నీచుల్ని పైకి పోకుండా ఉంటే చాలు సార్. వీడు జరగని చోట అవని చోట చర్చ గురించి అసలు ఇప్పటికీ మాట్లాడట్లా. వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా వరా, నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.